So, hi Neem, Kumdara Neem. I'm founder of Civil Dr. Prich Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir, very important topic. So 5 mistakes in MBBS Abroad decision making 2020-24. So మనం ఒకసారి ఈ 5 mistakes ని చేయకుండా ఉంటే సార్ మన డెసిషన్ మేకింగ్ అనేది సరికి 100% వచ్చేసరికి పర్ఫెక్ట్ గా ఉంటుందండి. సో ఏంటి ఆ మిస్టేక్స్? సో కామన్ 5 మిస్టేక్స్ అంటే జనరల్ గా చేసేవండి, అంటే మనం తెలియకుండా చేసేవే ఈ జనరల్ మిస్టేక్స్ అనమాట. ఈ మిస్టేక్స్ మనం అవాయిడ్ చేస్తే 100% వచ్చేసరికి బెస్ట్ డెసిషన్ మేకింగ్ అని తీసుకోవచ్చు. ఎందుకు మనం బెస్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలి అంటే సార్ రైట్ నా వచ్చేసరికి రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఎన్ఎంసీ రూల్స్ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇవి మనకు చెప్పినంతగా ఫ్రీ ఎంబీబీఎస్ ఫ్రీ పీజీలు ఉండవండి. ఎందుకంటే హై స్టాండర్డ్, హై లెవెల్ ఆఫ్ హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హై స్టాండర్డ్ లో ఉంటాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ లైక్ నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ఆల్సో సేమ్ లైక్ దట్. సో యూఎస్ఎంఎల్, యూకే, కెనడా ఇవన్నీ ఏదైనా రేపు మెడికల్ పీజీ అవ్వచ్చు, ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నప్పుడు కంపల్సరీగా వచ్చేసరికి లేదా యూఎస్, యూకే, కెనడా ఆ స్టాండర్డ్స్ మనం మీట్ అవ్వాలన్నప్పుడు, హై డెవలప్డ్ కంట్రీస్ ఆ స్టాండ్ ఆఫ్ మనము అక్కడ సెటిల్ అవ్వాలనుకున్నప్పుడు మనం ఆ రేంజ్ ఆఫ్ మనం స్టాండర్డ్స్ మీట్ అవ్వాలి. సో అవి మీట్ అవ్వాలన్నప్పుడు మన డెసిషన్ మేకింగ్ కూడా ఆ స్టాండర్డ్స్ లెవెల్లో ఉండాలి. మనం ఏదో కిర్గిస్తాన్, కజకిస్తాన్, జార్జియా, వియత్నాం ఫ్రీ ఎంబీబీఎస్ మెడికల్ పీజా ఇంకా ఇలా చూసామనుకోండి, ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, అది ఇది వగైరా వగైరా, ఇవి కాదు చూడాల్సింది. సో మన పర్ఫెక్ట్ మనము అనేది డెసిషన్ మేకింగ్ అంటే పర్ఫెక్ట్ తీసుకుంటే 100% 200% సక్సెస్ అవుతాం. తెలిసి డౌట్. ఎందుకంటే మనకి ఇంజనీరింగ్ కోర్స్ కాదండి. సో ఏదో ఏ విధంగా చదివినా సరే ఏదో కోర్స్ నేర్చుకుని ఏదో జాబ్ చేయొచ్చు అనేది. ఇది మెడికల్ కోర్స్, ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో మనకు కంపల్సరీగా చదివితే 100% పర్ఫెక్ట్ చదవాలి. మీరు 99.99% చదివితే నో యూస్. చదివితే 100% పర్ఫెక్ట్ చదవాలి, 100% పర్ఫెక్ట్ డెసిషన్ మేకింగ్ 100% పక్కాగా ఉండాలి. సో ఆ విధంగా మన డెసిషన్ మేకింగ్ తీసుకుంటే ఆ విధంగా మన ఫ్యూచర్ అనేది కెరీర్ అనేది 100% ప్రాపర్ గా సెటిల్ అవుతుంది. సో మనం ఏదో ఆఫర్స్ అని, డిస్కౌంట్స్ అని, ఇంకోటి వగేరా, స్కాలర్షిప్స్ అని, ఇంకా లేదంటే ఫ్రీ ఫ్లైట్ టికెట్స్ అని చిన్న వాటికి మనం కాంప్రమైజ్ అయితే మాత్రం పెద్ద ఏమి మిస్ అవుతాయి. సో కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేయండి. సో వాటిలో ఆ డెసిషన్ మేకింగ్ లో భాగంగానే ఈ 5 మిస్టేక్స్ అనేది వచ్చరికి చేయకండి. సో ఫస్ట్ మనకు వచ్చరికి ఏంటంటే సార్, మనకి ఈ మధ్య కొత్తగా అనిపిస్తుంది వచ్చరికి 2 లక్షల స్కాలర్షిప్, 3 lakhs స్కాలర్షిప్, 30 మందికి 2 lakh, అంటే ఫర్ ఎగ్జాంపుల్ వచ్చరికి 300 members కి లేదా 400 members కి ఈచ్ మనకు వస్తారు. ఫస్ట్ 50 members వస్తే ఒక్కొక్కరు 1.5 lakhs, తర్వాత 1 lakh ఇలా ఆఫర్స్. తర్వాత వచ్చరికి మీకు ఫ్రీ ఫ్లైట్ టికెట్, లేదంటే 2 లక్షల ప్రాసెసింగ్ ఫీజు ₹1,00,000 చేస్తాము, కన్సల్టెన్సీ ఫీజు ఫ్రీ ఆఫ్ కన్సల్టెన్సీ ఫీజు. సో వాళ్ళు చేస్తే ఆఫర్స్, డిస్కౌంట్స్, తర్వాత ఫ్రీ ఫ్లైట్ టికెట్స్, స్కాలర్షిప్ టెస్ట్ అని అవని ఇవని వగేరా. సో లేదా ఫ్రీ ఎంబీబీఎస్ అని, ఫ్రీ మెడికల్ పీజీ అని. సో ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్, తర్వాత స్కాలర్షిప్స్, తర్వాత ఈ కన్సల్టెన్సీ వాళ్ళు ప్రమోట్ చేస్తారు. సో మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సార్, ఏ మంచి యూనివర్సిటీ కూడా, ఏ స్టాండర్డైజ్డ్ యూనివర్సిటీ కూడా మీకు ఆఫర్స్, డిస్కౌంట్స్, స్కాలర్షిప్స్ అనేది ప్రొవైడ్ చేయదు. సో స్కాలర్షిప్స్ అనేది మెరిట్ స్కాలర్షిప్స్ అంటే యూనివర్సిటీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, అవి వేరండి. మనం బాగా పెర్ఫామ్ చేసి మంచిగా చదివితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బట్ వీళ్ళు సొంతగా ₹1,00,000 స్కాలర్షిప్, 2 lakhs స్కాలర్షిప్, ఫస్ట్ 10 members కు ఒక ₹1,00,000 స్కాలర్షిప్, నెక్స్ట్ 10 members కి 50,000 స్కాలర్షిప్. ఇది జస్ట్ ఒకసారి అడ్మిషన్ స్టంట్ అండి, అంతే. మీకు ఫ్రీ ఎక్కడైతే దొరుకుతుందో అది ఓకే, జనరల్ లైఫ్ లో ఓకే, మనకి ఇమీడియట్ గా రెస్పాన్స్ ఉంటుంది, ఇమీడియట్ గా మనకు తెలుస్తుంది కాబట్టి ఓకే. బట్ ఇది ఏంటంటే సార్ ఫ్యూచర్, ఆఫ్టర్ 6 years తర్వాత మీకు వ్యాలిడేషన్ తెలుస్తుంది. ఆఫ్టర్ 6 years తర్వాత తెలుస్తుంది, అంటే లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఉంటుంది మీకు. సో ఇప్పటికైనా మీరు ప్రాపర్ గా అయినప్పుడు ఆఫర్స్, డిస్కౌంట్స్ మంచి యూనివర్సిటీ వాళ్ళు అసలు చేయరండి, ఎక్కడ ఉండదు. మీకు బండ గుర్తు ఏంటంటే ఒక మంచి యూనివర్సిటీ అంటే మీకు ఆఫర్స్, డిస్కౌంట్స్, స్కాలర్షిప్స్ అంటే అడ్వర్టైజ్మెంట్ ప్రమోషన్స్ ఇవి అనేది ఎవరు అది ఒక బండ గుర్తు పెట్టుకుంటే అవి ఇచ్చారంటే అసలు ఆ యూనివర్సిటీ అనేది ఆ కంట్రీ కానీ వెళ్ళాల్సిన 100% లేదు. వెళ్ళారంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం వేస్ట్ అవుతుంది, తర్వాత మనీ వేస్ట్ అవుతుంది, తర్వాత కెరీర్ మొత్తం వేస్ట్ అవుతుంది. అంటే మీరు ఎప్పుడు కూడా సరికి ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ అనేది యాక్సెప్ట్ చేయొద్దు. ఎందుకంటే ఈ ఆఫర్స్, డిస్కౌంట్స్ యాక్సెప్ట్ చేశారంటే ఖచ్చితంగా మీకు అంతకు 2 ఎక్కడో సార్ వసూలు చేస్తారు. అది కాలేజీ ఫీజులోనో లేకపోతే మంచి కాలేజీ కాకపోవడము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు 30 లక్షలు కట్టారు, 30 లక్షలు కట్టి మంచి కాలేజ్ జాయిన్ అవ్వలేదు అనుకోండి, వేస్ట్ కదా. టోటల్ అమౌంట్ అంతా వేస్ట్, 30 లక్షలు వేస్ట్ అవుతుంది. మీరు 1,50,000 స్కాలర్షిప్స్ కోసం, లేదంటే ఫ్లైట్ టికెట్ కోసం, 50,000 ఫ్లైట్ టికెట్ కోసం, ఒక ఐప్యాడ్ కోసం, దీనికోసం చూసుకున్నారు అనుకోండి, టోటల్ కెరీర్ అంతా లాస్ అవుతారు. 30 లక్షలు లాస్ అవుతుంది, 5-6 years టైం వేస్ట్ అవుతుంది, తర్వాత కెరీర్ ఉండదు. సో అందుకని మీరు ఆఫర్స్, డిస్కౌంట్స్ ఎక్కడ మంచి యూనివర్సిటీస్ అని ఎవరు, మంచి యూనివర్సిటీస్ ఏ ఆఫర్స్ అసలు మంచి యూనివర్సిటీలో అడ్మిషన్స్ దొరకవు. సో కాబట్టి 1-2 సార్లు అందుకు నేను చెప్పేది, చాలా సార్లు చెప్పాను. సో మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, తక్కువ బడ్జెట్ లో ఉన్నాయి, త్వరగా రిజల్ట్ చేసుకున్నది, అందుకు మనం చెప్పేది. సో ఆఫర్స్, డిస్కౌంట్స్ అసలు 80% మీరు అసలు అలా వెళ్ళొద్దు. ఎందుకంటే ఎక్కడో సార్ వసూలు చేస్తారు, వసూలు చేయకుండా ఉండరు. అల్టిమేట్ గా 6 years లో దట్ కాలేజ్ అనేది 100% క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. మీరు ఇప్పుడు తీసుకునే డెసిషన్ టోటల్ 6 years, టోటల్ లైఫ్ అంతా డిపెండ్ ఉంటుంది. మీరు ఇప్పుడు 10th క్లాస్ ఇంటర్మీడియట్ అంటే ఒక ఎత్తు, సో ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ దీని మీద టోటల్ లైఫ్ అంతా డిపెండ్ ఉంటుంది. మీ కెరియర్ అంతా, మీ ఎర్నింగ్స్ అవ్వచ్చు, మీ కెరియర్ బ్రైట్నెస్ అవ్వచ్చు, మీ ఫ్యూచర్ అంతా దీని మీద ఆధారపడి ఉంటుంది.
సో సిల్లీగా డెసిషన్ తీసుకున్నారంటే మాత్రం ఏదో 10,000 డిస్కౌంట్ ఇస్తున్నారు, ఆఫర్స్ ఇస్తున్నారు, ఫ్లైట్ టికెట్స్, స్కాలర్షిప్స్ అవి ఇవి అని 100% వచ్చేసరికి ఎక్కడికైనా బెండ్ అయ్యారంటే మాత్రం టోటల్ లైఫ్ అంతా బెండ్ అవ్వాల్సి వస్తుంది. 1-2 సార్లు ఆలోచించుకోండి, ఓకేనా? సో డోంట్ యాక్సెప్ట్. సో ఈ మిస్టేక్ అంటే 80% చేయడు. 5 out of 1 మిస్టేక్ అనమాట. తర్వాత సార్ మీకు ఇంకో విషయం చెప్పేది ఏంటంటే ఇంకా సో ఇక్కడ వచ్చేసరికి చాలా మంది ఏంటంటే ఫ్రీ మెడికల్ పీజీ ఇన్ యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఫ్రీ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. జార్జియాలో చదవండి, అటు ఫ్రీ ఎంబీబీఎస్, ఫ్రీ మెడికల్ పీజీ, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ. ఆ తర్వాత కూడా మీరు కూడా ఎంబీబీఎస్ నుంచి ఫ్రీ అయిపోతారు, ఎందుకంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. ఎందుకంటే సార్ సో ఫ్రీ అనేది ఎక్కడ ఉండదండి. సో మీకు బేసికల్ గా మీకు ఆల్రెడీ మన డాక్టర్ బిజ్ అబ్రాడ్ ఎంబీబీఎస్ యూట్యూబ్ ఛానల్ క్లియర్ కట్ ఇక్కడ చెప్పున్నాను. సో అసలు మెడికల్ పీజీ యూఎస్ లో ఎలా ఉంటుంది, ఎంత బడ్జెట్ అవుతుంది నేను నెంబర్ ఆఫ్ వీడియోస్ లో డిస్కస్ చేస్తున్నాను. ఎందుకంటే ఫ్రీ మెడికల్ పీజీ అనేది ఎక్కడ ఉండదండి. అట్లీస్ట్ మీకు ₹1 కోటి పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీకు ఫ్రీ సీట్ ఇప్పుడు ఇండియాలో ఫ్రీ ఎంబీబీఎస్ అంటాం. ఎప్పుడు ఫ్రీ ఎంబీబీఎస్? ఇండియాలో మీకు 600 700 వస్తే అప్పుడు ఫ్రీ ఎంబీబీఎస్, 400 450 వస్తే ఫ్రీ ఎంబీబీఎస్ వస్తుందా? సేమ్ విత్ మెడికల్ పీజీ కూడా అంతే. సో కాబట్టి అలా ఉంటుంది. మీకు బడ్జెట్ ఎంత అవుతుంది అనుకున్నారు యూఎస్ఏ మెడికల్ పీజీ? సో ఆల్మోస్ట్ అసలు 1 CR టు మినిమం 1 CR టు 2 CR అవుతుంది. మినిమం అది మీకు సీట్ గురించి కాదు, ఆ ప్రాసెస్ గురించి నేను చెప్పేది. సీట్ తర్వాత సంగతి, సీట్ దాకా వెళ్ళేది ప్రాసెస్ అంటే ఆ వే ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది అనమాట. స్టెప్ 1, స్టెప్ 2, 2CS, 2CK, రెసిడెన్సీ మ్యాచ్ బిఫోర్ ప్రోగ్రామ్, తర్వాత ఈ నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట, గ్రీన్ బుక్ రొటేషన్స్ అని. సో ఫ్రీ అనేది అసలు ఎక్కడ ఉండదండి. మీరు ఫ్రీ అనే పాట వింటే, ఎందుకంటే జనరల్ లైఫ్ లో ఓకే ఫ్రీ అంటే 1+1 కాబట్టి ఏదో బిజినెస్ చేస్తున్నారు, ₹100, ₹200, ₹5,000, ₹10,000 అంటే ఓకే. సో ఇక్కడ అమౌంట్ మ్యాటర్ కదా, ఇక్కడ 30,000, 40,000 మ్యాటర్. తర్వాత ఎంబీబీఎస్ మీ కెరీర్ ఇదంతా ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ సింపుల్. ఇదేదో ఇంటర్మీడియట్ 10th క్లాస్ అడ్మిషన్ లా ట్రీట్ చేయదు 80%. ఇంకో విషయం కూడా, మీరు ఎప్పుడు కూడా ఎంబీబీఎస్ అనేది చాలా మంది ఏంటంటే ఇంటి దగ్గరికి వచ్చి పిఆర్ఓలు సార్ మీకు ఇది వాట్ ఎవర్ సో మేము ఈ కంట్రీ చేస్తామండి, ఇక్కడ ఆఫర్ ఇస్తామండి, ₹1,00,000 ప్రాసెసింగ్ ఉంది, మీరు ఇమీడియట్ గా జాయిన్ అయితే 50,000 తగ్గిస్తామండి, తర్వాత ఫ్రీ ఫ్లైట్ టికెట్ ఇస్తామండి, ఇండియన్ ఫుడ్ అండి, ఇండియన్ మెస్ అండి, ఉదయాన్నే ఇడ్లీ అండి, సాంబార్ అండి, ఇలా చెప్పి మీకు అడ్మిషన్ చేస్తారు. ఇవి కాదు మీరు అడ్మిషన్ క్రైటీరియా. అసలు యూనివర్సిటీ వరల్డ్ ర్యాంకింగ్ ఎంత, యూనివర్సిటీ స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఎన్ని బ్యాచ్లు బయటకు వచ్చినాయి, అది ఏ యూనివర్సిటీ, అది ఏ కంట్రీలో ఉంది, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతుందా లేదా, అసలు ఆ కంట్రీకి ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా, మనం అసలు ఆ కంట్రీలో 6 years అయితే మనం సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంటామా, ఆ యూనివర్సిటీ అసలు ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాంట్లో ఎంతమంది ఎంసీఏ పాస్ అయ్యారు, నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఆ స్టాండర్డ్స్ మనం మీట్ అవుతామా, ఇలా అసలు దాని గురించి మొత్తం ఆలోచించాలి. ఇండియన్ ఫుడ్, ఇండియన్ మెస్, సెక్యూరిటీ ఇవన్నీ 100% ఉంటాయి, ప్రతి యూనివర్సిటీలో ఉండేవి కాదు. హైలైట్ చేస్తారు. మనకేం కావాలి, వేరే కంట్రీ అంటే అయ్యో ఫుడ్ ఉండదు, మెస్ ఉండదు, తర్వాత చలిగా ఉంటుంది, మనకు క్లైమేట్ కాదు, జ్వరం వస్తే ఎలా బాధ, ఏదైనా ప్రాబ్లం వస్తే మనం యాజ్ ఎ పేరెంట్ గా ఆలోచిస్తారు. బట్ మీరు అది కాదు ఆలోచించాల్సింది. అంతకు మించి ఆలోచిస్తే మీరు అంతకు మించి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో కాబట్టి డిసిషన్ మేకింగ్ అనేది వెరీ వెరీ సీరియస్ అండి. అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అసలు ఎంబీబీఎస్ అనేది జోక్ కాదు, ఎందుకంటే ఇది ప్రొఫెషనల్ కోర్స్. ఇది 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగ్ అనుకోండి, సరే బ్యాక్ లాక్స్ ఉంటే 1 year కాదు, నెక్స్ట్ ఇయర్ కాదు, అన్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తిరిగేసి చివర ఒక వన్ సిట్టింగ్ వేసేసి మొత్తం ఒకేసారి క్లియర్ చేస్తారు. ఆ తర్వాత జాబ్ వస్తామంటే ఏదో కోచింగ్, దానికి అసలు దీనికి ఇది టెక్నాలజికల్ లేకపోతే దానికి ఏంది ప్రొఫెషనల్ కాదు కదా, అది ఏదో నార్మల్ గా అయిపోతుంది, 10,000 20,000 లేదంటే అలా అయిపోతుంది అది. సో మందలా కాదు, ఇది ప్యూర్ ప్రొఫెషనల్, ప్యూర్ స్కిలబుల్, ప్యూర్ సెన్సిటివ్. చేస్తే 100% పర్ఫెక్ట్ గా ఉండాలి, లేదు అంటే అసలు వద్దు. అలా ఉండాలి డెసిషన్ మేకింగ్ అనేది. సో ఫ్రీ ఎక్కడ వస్తుంది సార్ ఫ్రీ మెడికల్ పీజీ యూఎస్ లో? ఎలా వస్తుంది చెప్పండి. ఒక నెంబర్ తీసుకోండి, వాళ్ళ దగ్గర ఫ్రీ అని చెప్పే వాళ్ళ దగ్గర, ఆల్రెడీ ఫ్రీ అయిన వాళ్ళు, ఫ్రీ మెడికల్ పీజీ చేసిన వాళ్ళు. అలా చదివితే అసలు ఇండియాలో కూడా డిగ్రీ ఇన్వాలిడ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి, ఫ్రీ మెడికల్ పీజీ అయిపోయింది, ఇప్పుడు ఫ్రీ ఎంబీబీఎస్. జర్మనీలో ఫ్రీ ఎంబీబీఎస్ అంట, ఇటలీలో ఫ్రీ ఎంబీబీఎస్ అంట. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఫ్రీ అని చెప్తున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఫ్రీగా ఎవడు ఏమి ఇవ్వడు, ఏదో ఆశించే ఫ్రీ. ఇప్పుడు జర్మనీ ఉంది, మీరు A1 A2 B1 B2 లాంగ్వేజ్ నేర్చుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడ గవర్నమెంట్ సీట్ వస్తే ఫ్రీ, లేదంటే పెయిడ్ 30-40 లక్షలు జర్మన్ లాంగ్వేజ్ చదవాలి, ఆ డిగ్రీ ఇండియాలో ఇన్వాలిడ్. ఇటలీ అంటున్నారు ఇప్పుడు కొత్తగా. సో కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే సార్, బేసికల్ గా ఈ ఫ్రీ అనేది ఎక్కడ ఉండదండి. ఫ్రీగా ఉందంటే మాత్రం మీరు ఎంబీబీఎస్ నుంచి సైడ్ అయిపోవాల్సింది, అది 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు ఎక్కడ. దానికి ఏంటంటే ఈ అడ్మిషన్ ఫ్రీ ఎంబీబీఎస్ అంటే ఈజీగా అటాక్ అవుతారు కాబట్టి మనకు వచ్చేప్పుడు యాజ్ ఏ కన్సల్టెంట్ ఏం కావాలి, మీరు కాలేజ్ ఫీజులు కాలేజీ కట్టుకుంటారు, హాస్టల్ ఫీజు హాస్టల్ కట్టుకుంటారు, మెస్ ఫీజులు మెస్కి కట్టుకుంటారు, వాడికి వచ్చేది ప్రాసెసింగ్ ఫీజే కదా. ఈ వచ్చే 50,000 లక్ష రూపాయల కోసం
ఎందుకంటే ఎలా ప్రాసెసింగ్ చేసేటప్పుడు ₹1,00,000 కడతారు కదా, ఆ తర్వాత వస్తే అంత రాకపోతే అంత, ఉంటే అంత పోతే అంత, అంతే కదా, సేమ్ అంతే. ఈ ఫ్రీ మెడికల్ పీజీలు ఫ్రీ ఎంబీబీఎస్ అంతే ఉంటుంది. వాడు వచ్చే లక్ష కోసం మీ టైం వేస్ట్, మనీ వేస్ట్, 40-50 లక్షలు వేస్ట్ అయిపోతుంది. సేమ్ లేదా జార్జియా, ఇంతకుముందు ఫిలిపీన్స్ కూడా అంతే కదా, ఉదయాన్నే ఇడ్లీ సాంబార్, ఏసీ హాస్టల్స్, ఇండియన్ క్లైమేట్, ఇండియన్ డాక్టర్స్, ఏమైంది, డిగ్రీ ఇన్వాలిడ్. సెంట్రల్ అమెరికా కూడా అంతే కదా, ఫ్రీ మెడికల్ పీజీ, కొలంబియా అటు నుంచి అటు ఫ్రీ, సెంట్రల్ అమెరికా వెళ్ళండి అటు నుంచి అటు ఫ్రీ మెడికల్ పీజీ అని చెప్పారు, ఏమైంది, ఇప్పుడు ఆ డిగ్రీస్ ఇన్వాలిడ్ కదా. సో కాబట్టి డెసిషన్ మేకింగ్ అంటే మిమ్మల్ని ఎందుకు రాంగ్ అని చెప్పట్లేదు, డెసిషన్ మేకింగ్ తీసుకునేటప్పుడు అసలు ఆ కంట్రీ గురించి ఏంటి, దాంట్లో ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్నాయి, ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ ఏంటి, దాంట్లో బడ్జెట్ ఏంటి, అసలు దాని స్టాండర్డ్స్ ఏంటి, అసలు ఎంబీబీఎస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా క్రాక్ చేయాలి, ఇలా ఇవన్నీ అసలు దాని ఫ్యూచర్ ఏంటి, కాంపిటీషన్ ఏంటి, దాని సబ్జెక్ట్ ఏంటి, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేది చెక్ చేయాలండి. ఏదో వాళ్ళు వెళ్ళారు మనం వెళ్ళాం, వాళ్ళ డాక్టర్స్ అవుతాం మన డాక్టర్స్ అవుతాం అంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ రూల్స్ చేసుకుంటారు, మీరు యూట్యూబ్ రూల్స్ చేయడమే. ఇంకా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తారు, మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసుకోవడమే. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంబీబీఎస్ అడ్మిషన్ చేస్తారు, మీరు కూడా అడ్మిషన్ చేసుకోవడమే. ఇంకా ఓకేనండి. తర్వాత వచ్చరికి ఫోర్త్ పాయింట్ అండి. ఫోర్త్ పాయింట్ వచ్చరికి మీరు బడ్జెట్ చాలా మంది రష్యాలో, ఎస్పెషల్లీ రష్యాలో సార్ బడ్జెట్ వస్తే 30 లక్షలు ఉంది, 40 లక్షలు ఉంది, మేము స్టేట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటామండి. మీ సార్ స్టేట్ యూనివర్సిటీస్ అనేవి లోకల్ స్టూడెంట్స్ అవి. సో మోస్ట్ ఆఫ్ ద 95% ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీస్ వచ్చరికి కొన్ని మాత్రం మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ క్లోజ్ టు ఎండ్ అనమాట, ఇంకా 4-5 సీట్లు కూడా ఉండవు వాటిలో. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీ ఎవరైతే ఆఫర్ చేస్తున్నారు మీకు వాళ్ళకి ఆల్మోస్ట్ వచ్చేసరికి అవన్నీ ఇప్పుడు దాకా ఉన్నాయి కాబట్టి అవన్నీ ఏంటంటే లోకల్ స్టూడెంట్స్ అవుతారు. మీకు అక్కడ వచ్చేది లోకల్ లాంగ్వేజ్. మీకు అదే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, ఫెడరల్ యూనివర్సిటీస్ లో అసలు అలాంటి ఇష్యూసే ఉండవు. ఫుల్ ఇంగ్లీష్ మీడియం, హై స్టాండర్డ్, హై క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, టాప్ నాచ్ కొడతారు మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మోస్ట్ ఆఫ్ ద స్టేట్ యూనివర్సిటీ సార్ మేము 30 లక్షలు 40 లక్షలు పెడతామండి. ఆ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, యూనివర్సిటీ 20 లక్షల కంటే మీరు స్టేట్ యూనివర్సిటీలో అసలు పెట్టొద్దు. పెట్టారంటే మాత్రం డబ్బులు మీ కాదు, దానికి తగ్గట్టుగా మీకు దానికి తగ్గట్టుగా వాల్యూ ఫర్ మనీ ఉండదు, దానికి తగ్గట్టుగా మీరు సాటిస్ఫై అవ్వలేరు. 20 లక్షలు ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ స్టేట్ యూనివర్సిటీస్. మీరు 20 నుంచి పైన పెడుతున్నారు, ఆయన కన్సల్టెంట్ జాబ్ లో పోవడమే, కాలేజీ కట్టేది ఉండదు. ఓకేనండి. సో కాబట్టి అందుకే నేను చెప్పేది మీరు మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోండి. మంచి ఇప్పుడు స్టేట్ యూనివర్సిటీకి ఫెడరల్ యూనివర్సిటీ డిఫరెన్స్ ఎంత అండి, ₹1,00,000. ఫెడరల్ యూనివర్సిటీకి నేషనల్ రీసెర్చ్ డిఫరెన్స్ ఎంత అండి, 50,000. మీకు టాప్ మోస్ట్ యూనివర్సిటీస్ కి లో యూనివర్సిటీస్ కి ఎంత అండి, 10 లక్షలు తేడా ఉండదు ఓవరాల్ గా 6 years మీద, అంత మించి ఏమి ఉండదు. ఇవి స్టేట్ యూనివర్సిటీ 20 లక్షలు అయితే నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ 30 లక్షలు అవుతుంది, ఫెడరల్ యూనివర్సిటీస్ 25 లక్షలు అవుతుంది. ఓకేనండి. సో అసలు ఏంటి వాట్స్ వాట్ అని తెలుసుకోవాలి, ప్రాపర్ గా తెలుసుకొని ప్రాపర్ గా డెసిషన్ తీసుకుంటే మాత్రం సక్సెస్ అవుతాము. లేదు ఇంకా వేరే ఆప్షన్ అనుకుంటే మాత్రం 100% వచ్చేసరికి ఇది ఎంబీబీఎస్ అనేది ఇట్స్ నాట్ జోక్ అండి, ఇది ప్రొఫెషనల్ కోర్స్. మీరు టోటల్ రేపు మీ శాలరీ అవ్వచ్చు, మీ కెరీర్ అవ్వచ్చు, మీ యొక్క సెల్ఫ్ అవేర్నెస్ మీద, మీకు సెల్ఫ్ స్కిల్స్ మీద మీ ఇన్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి సాఫ్ట్వేర్ అనుకోండి, వెళ్ళి ఏదో కోర్స్ నేర్చుకోండి, 5,000 10,000 తర్వాత 50,000 60,000 తర్వాత ఎప్పుడు పోతుంది జాబ్స్ అనేవి, అవి నార్మల్. మనది ప్రొఫెషనల్ కోర్స్, స్కిలబుల్ కోర్స్. మీకు ప్రాపర్ స్కిల్స్, ప్రాపర్ సబ్జెక్ట్ లేకపోతే యువర్ అన్ఫిట్ 100%. సో తర్వాత సరికి డోంట్ జాయిన్ ద అండర్డెవలప్డ్ కంట్రీస్. చాలా మంది అడుగుతారు సార్ కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం, పార్ట్ టైం జాబ్లు, ఫస్ట్ నుంచే ఎంసఐ కోచింగ్లు, యుఎస్ఎంఎల్ఈ కోచింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే. సో ఫస్ట్ ఇయర్ నుంచి కోచింగ్. ఇప్పుడు మీకు యూనివర్సిటీ వాళ్ళు ఎవరైనా ఇంకో విషయం కూడా, కోచింగ్ అనేది అది మన మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ క్లాసులు ఇండియన్ లెక్చరర్స్ వెళ్ళి క్లాసులు చెప్తారంట, ఫస్ట్ ఇయర్ నుంచి ఎంసఐ కోచింగ్ ఉంటుందంట, ఫస్ట్ ఇయర్ నుంచి నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఉంటుందంట. అంటే కాలేజీలో ఏం చెప్పరాక, కాలేజీలో స్టాండర్డ్స్ లేవా? ఇండియన్ లెక్చరర్ తీసుకెళ్లి ఎంబీబీఎస్ చెప్పించడం, ఇండియన్ లెక్చరర్ తీసుకెళ్లి నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్, అంతా ఇండియా వాళ్ళు మొత్తం ఇండియా వాళ్ళు ఉంటారు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండరు. ఆ డిగ్రీ 100% ఇన్వాలిడ్ యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం. సో అండర్డెవలప్డ్ కంట్రీస్, అదే చెప్పలేదు, అండర్డెవలప్డ్ కంట్రీస్ ఎందుకు జాయిన్ అవుతుందని చెప్తాను అంటే, మన ఇండియన్ లెక్చరర్స్, మన ఇండియన్ ప్రొఫెసర్స్, మన ఇండియన్ స్టూడెంట్స్, ఇంకేముంది అక్కడ డిఫరెన్స్. మీరు ఇంటర్నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అసలు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ ఏముంటుంది? ఈ అండర్డెవలప్డ్ కంట్రీస్, కిర్గిస్తాన్, జార్జియా, వియత్నాం అంటే చిన్న కంట్రీస్ వచ్చాయి. అసలు మీకు ఏం ఎక్స్పోజర్ ఉంటుంది, ఏం స్టాండర్డ్స్ ఉంటాయి? వియత్నాం అంటారు, లాస్ట్ ఇయర్ నుంచి ఎంబీబీఎస్ వెళ్తున్నారు, ఇప్పటి వరకు అక్కడ ఎంబీబీఎస్ బ్యాచ్ బయటికి రాలేదు. రేపు అక్కడికి వెళ్ళి ఏమి స్టాండర్డ్స్ ఉంటాయి, ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, ఏమి యూఎస్ఎంఎల్ఈ క్రాక్ చేస్తారు, ఏమి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారు? అసలు ఎక్స్పీరియన్స్ ఉంటాయి కదా యూనివర్సిటీస్ కి. ఇంక యూఎస్ఎంఎల్ఈ ఇండియా నుంచి చదివంటే ఇండియా నుంచి ప్రొఫెసర్స్, ఇండియా నుంచే కాలేజ్. అలా తీసుకెళ్ళకూడదు. అలా తీసుకెళ్లారంటే అసలు ఆ కాలేజీలు ఏమి లేనంటే.
కిరీసాలో మన ఇండియన్ ప్రొఫెసర్స్, ఇండియన్ లెక్చరర్స్, ఇండియన్ ఫుడ్ ఎంత ఇండియన్స్ ఇంకా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉండరు. అందుకనే యాజ్ పర్ ఎన్ఎంస్ రూల్స్ ప్రకారం క్లియర్ గా చెప్పుకున్నారు రూల్స్ ప్రకారం. సో మీరు ఎంబీబీఎస్ చదివితే కంపల్సరీ వచ్చేసరికి లోకల్ స్టూడెంట్స్ తో పాటు చదవాలి. మనకంటూ సపరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకంటూ సపరేట్ లెక్చరర్స్, మనకంటూ సపరేట్ ప్రొఫెసర్స్ ఉంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్. అందుకే నేను చెప్పేది మీకు ఇప్పుడు రిజల్ట్స్ ఇప్పుడు తెలియదు. ఆఫ్టర్ 6 years 4 years అయిన తర్వాత మీకు తెలుస్తుంది ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అన్నారు అనుకున్న మధ్య ఫిలిపీన్స్ లాగా టోటల్ కథం, టోటల్ టైం, మనీ, ఎవ్రీథింగ్ ఇస్ వేస్ట్. మళ్ళీ ఇండియా వచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ వస్తూ మళ్ళీ అప్పుడు ఎంబీబీఎస్ వెళ్ళాలి. సో ఈ మిస్టేక్స్ అన్ని మీరు చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా, జస్ట్ కాంటాక్ట్ ఆన్ బిలో వాట్సాప్ నంబర్స్. అడ్మిషన్స్ ఆర్ రైట్ నా అవైలబుల్ ఇన్ మంచి మంచి యూనివర్సిటీలు అవైలబుల్ ఉన్నాయి. బడ్జెట్ 20 lakhs, 25 lakhs, 30 lakhs లో ఇంక్లూడింగ్ ఫుడ్ అండ్ అకామిడేషన్. సో మీకు ఇంకా కావాలనుకుంటే ఏదైనా కావాలి ఇంకా వాట్సాప్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే రేపు నుంచి Q&A సెషన్ స్టార్ట్ చేస్తాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా నాకు జస్ట్ వాట్సాప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.